హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను యూఎస్కి వచ్చి 6 months అవుతుంది. సో ఈ వీడియోలో నా 6 months ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నా, ఏమేమి చెప్పాలి, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసినాను అని మర్చిపోకూడదు కదా, అన్నీ షేర్ చేయాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నా లిస్ట్. ఇందులో 1 by 1 అన్నీ నేను చెప్తాను, అన్నీ షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ మేము మా ప్లేస్కి రీచ్ అయినాక మాకు ఫ్లైట్ న్యూయార్క్ ఉన్నింది, లాస్ట్ ఫ్లైట్. సో న్యూయార్క్ నుండి ఇదికి ట్రైన్ ఉన్నింది. సో ట్రైన్లో ఇంకా స్టార్ట్ అయినాం. ట్రైన్ జర్నీ అంతా ఓకే, బాగానే అయ్యింది. నైట్ టైం ట్రైన్ జర్నీ కాబట్టి మంచిగా నిద్రపోయినాము. సో ఇరికి రీచ్ అయినాక డ్రాప్ అయినాం. ఇంకా ఊబర్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా దానికోసం ఇంకా ఏదో ట్రై చేస్తూ ఉంటే మాకు స్టీవ్ అని ఒక వ్యక్తి పరిచయం అయినాడు అక్కడ. సో తను మమ్మల్ని డ్రాప్ చేస్తానని చెప్పాడు. ఓకే, నమ్మాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాం. ఆయనే అన్నాడు, మీరు నన్ను నమ్మచ్చు. మేము ఆలోచించడం చూసి ఆయనే అన్నాడు, మీరు నన్ను నమ్మచ్చు, నో ప్రాబ్లం అని. ఇంకా సరే అని, ఇంకా అది మిడ్ నైట్, లిటరలీ టైం ఎంత అవుతా ఉన్నిందంటే 2 or 2:30 అనుకుంటాను. ఆ టైంకి మేము ఇక్కడ ఏడికి రీచ్ అయినాము. సో రీచ్ అయినాము. ఇంకా సరే నమ్మి, ఇంకా అందులోనే లగేజ్ చాలా ఉండింది మాకు. మేము 3 members వచ్చినాము కాబట్టి పెద్ద బ్యాగ్స్ 2, మళ్ళీ మాతో పాటు ఒక క్యాబిన్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్, ఫుల్ లగేజ్ ఉండింది. సో తను హెల్ప్ చేశాడు. ఇంకా తన కార్లు అన్నీ పెట్టుకున్నాడు, మమ్మల్ని డ్రాప్ చేశాడు. అంటే మా డెస్టినేషన్ అడ్రస్ ఆయన చెప్పాము. మేము చెప్పినాక ఆయన ఏమన్నాడంటే, ఆ ప్లేస్ చాలా డేంజర్, అది సేఫ్ కాదు, ఇక్కడ ఈ టౌన్లోనే అది ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని ఇంకా చెప్పాడు. మాకైతే చాలా భయం వేసింది. సరే అని ఇంకా ప్రస్తుతానికైతే వెళ్దాము, మళ్ళీ ఏదో ఒకటి చేసుకుందాము అని ఇంకా వెళ్ళాము. ఆ ప్లేస్కి మేము అనుకున్న హౌస్కి వెళ్ళాము. అంటే అది టెంపరీగా అనే అనుకున్నాము. ఇక్కడికి వచ్చే ముందు టెంపరీ అకామిడేషన్ అనే అనుకున్నాము. సో ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు అక్కడ ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు. బట్ ఇంకా ఈయన ఇలా అన్నారు కదా, ఇంకా చాలా భయం వేసింది. ఎందుకు లేనిపోని రిస్క్, దేశంగానే దేశం వచ్చినప్పుడు ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అని, సర్లే అని ఇంకా నైట్కి అక్కడ స్టే చేసాము, వెళ్ళాము. నిజంగానే కొంచెం వియర్డ్గా ఉండింది ఎక్స్పీరియన్స్ అంతా. ఇంటి ముందర ఉన్న వాళ్ళు, ఆ సరౌండింగ్స్ చాలా వియర్డ్గా అనిపించింది. అస్సలు నిజంగానే భయం వేసింది మాకైతే. సో ఇంకా వెళ్ళాము. నైట్ కూడా ఇంకా ఆ టైం నుండి ఇంకా నిద్రపోలే లేదు, ఎందుకంటే ఆ ఇల్లంతా ఎలకలు ఉన్నాయి, ఎక్కడ చూసినా ఎలకలే. అసలు ఏంది ఇది అనిపించింది నాకైతే. ఆ ఎలకలు తిరుగుతా అంటే నాకు అస్సలు నచ్చలేదు. సో ఇంకా పడుకోలేదు, ఏం లేదు, జస్ట్ గమ్మున ఒక చోట కూర్చొని ఉన్నాం అంతే. అట్లనే కూర్చోన్నాను, నేనైతే అట్లనే కూర్చోన్నాను. మనసులో అనుకుంటానని ఇంకో హౌస్ దొరికేంతవరకు అసలు నేను ఫుడ్ కూడా తినలేను అని అనుకుంటా ఉన్నాను. అలానే చేసినాము. సో ఇంకా ఫుడ్ తినలేదు. ఇంకా మార్నింగ్ 7:30 టైంకి ఇంకా అందరము ఫ్రెష్ అయ్యి కొంచెం బయలుదేరాము, స్టార్ట్ అయినాము. అక్కడ నుండి మేము కాలేజ్కి ఈస్ట్ సైడ్ ఉంటున్నాము. సో నాకు తెలిసినంత వరకు వెస్ట్ సైడ్ అనేది సేఫ్ ప్లేస్. అంటే నాకు విషయం తెలుసు, ఇక్కడికి రాకముందే ఈస్ట్ కన్నా వెస్ట్ సైడ్ సేఫ్ ఉంటుంది స్టూడెంట్స్ అనే కాదు, మామూలుగా కొంచెం ఈ ప్లేస్లో వెస్ట్ సైడ్ సేఫ్ ప్లేస్ అని తెలుసు నాకు. సో తెలిసినాక ఇంకా నాకు కానీ అకామిడేషన్ దొరికింది అని తెలుసు, అది ఈస్ట్ సైడ్ అని నాకు అప్పుడు తెలియదు. ఇక్కడికి వచ్చినాక నేను రియలైజ్ అయ్యా, ఓకే మేము మాట్లాడుకున్న అకామిడేషన్ ఈస్ట్ సైడ్ అని. కాలేజ్కి రీచ్ అయినాము. మళ్ళీ కాలేజ్ నుండి ఇంకా వెస్ట్ సైడ్కి వెళ్ళాము. వెస్ట్ సైడ్ చూస్తే అసలు ఎక్కడ ఎట్లా వెతకాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకైతే. ఇంకా గూగుల్ అపార్ట్మెంట్స్ చూస్తానని నేను పక్క, ఆ సిగ్నల్ తగలట్లేదు అసలు. ఇండియా నుండి తెచ్చుకున్న ఫోన్కి ఒక సిమ్ వేసుకున్నాను, ఇక్కడ యుఎస్ సిమ్. బట్ ఆ నెట్వర్క్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు నా ఫోన్కి అసలు. ఇంకా మా ఫ్రెండ్ది ఇంకా అంతంత మాత్రమే ఉంది. ఇంకా రోడ్లో తెలిసిన వాళ్ళందరూ అక్కడక్కడ తెలుగు వాళ్ళు కనపడుతుంటే వాళ్ళని అడగడము, వాళ్ళకి చెప్పడము, ఇంకా అట్లా చేసుకుంటే ఏదో చేసినాము, చాలా కష్టాలు పడినాము. సరే ఇంకా అట్లా కాదని టెలిగ్రామ్లో ఒక టప్పమని ఐడియా వచ్చింది. ఓకే, టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్లో చెప్తే చాలామంది కమ్యూనికేట్ అవుతారు మనకి అని చెప్పి మా కాలేజ్ గ్రూప్ టెలిగ్రామ్లో ఉంది.
సో అందులో నేను ఇట్లా 4 మెంబర్స్కి అకామిడేషన్ కావాలి అని టైప్ చేసి ఉంటే ఒక 2 మినిట్స్కి ఒక వేరే అమ్మాయి రిప్లై ఇచ్చింది, ఇట్లా ఉంది అకామిడేషన్ 3 BHK ఉండాలనుకుంటే ఉండొచ్చు అని చెప్పింది. సరే అడ్రస్ పెట్టమని చెప్పాను. ఇంకా వెళ్ళి చూసుకున్నాము. ఓకే, బాగానే ఉంది, ఉండొచ్చు అనిపించింది. ఆ ఇంట్లో ఎలకలు, ఆ గోల అవన్నీ చూసేసరికి మాకు దానికన్నా కొంచెం బెటర్గా ఉన్న హౌస్ చూసేసరికి మాకు అది ఒక ఇంద్రభవనం లాగా అనిపించింది. అప్పటికి ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాం, డే అంతా బయట తిరుగుతూ ఉన్నాము, ఇంకా ఏం కడుపు అంతా ఖాళీ ఉంది. దాని ముందు రోజు ట్రైన్ జర్నీలో అసలు మేము ఫుడ్ తినలేదు, మేము కుక్ చేసుకోలేదు, కానీ అక్కడ ఉన్న ఒక అమ్మాయి మాకు ఫుడ్ చేసి పెట్టింది, శ్రేయ అని. ఇప్పటికీ మేము తనకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం, ఎందుకంటే ఆ టైంలో పికిల్స్ అన్నం ఉన్నా కూడా మాకు అప్పుడు అమృతంలాగా కనిపించేదేమో, అంత ఆకలి మీద ఉన్నాము. తను టమోటో రైస్ చేసి పెట్టింది, ఇప్పటికి కూడా చెప్తా ఉంటాము, శ్రేయ మాకు టమోటో రైస్ చేసి పెట్టింది అని. సో తను అలా చేసి పెట్టింది, ఇంకా మంచిగా తిన్నాము, ఇంకంతా సర్దుకున్నాము, ఇంకా సెట్. సో హౌస్ కష్టాలు ఇలా ఉన్నాయి. మేము వచ్చిన టైం డిసెంబర్లో కదా మేము వచ్చింది. అప్పుడు ఎలా ఉన్నిందంటే ఇంక ఫుల్ స్నో. మేము ఉన్న ఏరియాలో ఎట్లుంటుందంటే ఎండాకాలం వస్తే ఎండలు తట్టుకోలేము, చలికాలం వస్తే చలిని తట్టుకోలేము, ఇంకా ఫుల్ స్నో పడుతూ ఉండింది. ఇంట్లో గ్రాసరీస్ అయిపోయినాయి. సరే అని ఇంకా బయలుదేరాం వాల్మార్ట్కి వెళ్దాము అని. సో బస్ స్టాప్కి వెళ్ళాము. ఇక్కడ నుండి కొంచెం లైక్ 5-7 మినిట్స్ వాక్ అనుకుంటే బస్ స్టాప్కి. అక్కడికి వెళ్ళాము, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మాకు కొంచెం ఐడియా లేకుండా అయింది. అక్కడ 2 వాల్మార్ట్స్ ఉన్నాయి ఈ ప్లేస్లో, ఒకటి చిన్న వాల్మార్ట్, ఒకటి పెద్దది. సో మేము వాల్మార్ట్ అని అడ్రస్ ఎంటర్ చేసినాము, ఐ మీన్ మ్యాప్స్లో ఎంటర్ చేస్తే మాకు కింద బస్ నెంబర్స్ ఇస్తుంది. సో మేము చూసింది చిన్నది. సో ఆ వాల్మార్ట్కి మేము బస్ ఎక్కాము. ఆ వాల్మార్ట్ కింద ఉన్న బస్ నెంబర్స్ని చూసుకొని ఇంకా బస్ ఎక్కాము. సో వెళ్ళాము, ఇంకా ఫుల్ గ్రాసరీస్ కొనుక్కున్నాం. ఫుల్ వెయిట్ కూడా ఉన్నాయి గ్రాసరీస్ అన్నీ. ఒక 4 మెంబర్స్ వెళ్ళాము. సో గ్రాసరీస్ అదే ఫుల్ వెయిట్ ఉన్నాయి. ఇంకా వాల్మార్ట్ నుండి బయటకు వచ్చినాము, అసలు ఫుల్ ఇంకా ఈదురుగాలులు, ఫుల్ స్నో పడుతుంది, అసలు మామూలుగా లేదు. ఇంకా వాల్మార్ట్ నుండి ముందర బస్ స్టాప్కి వచ్చినాం. బస్ స్టాప్లో ఎట్లుండిందంటే జస్ట్ అది ఈ అనే సింబల్ ఉంటుంది ఇక్కడ బస్ స్టాప్స్కి, అట్లా ఒక సింబల్ ఉంది అంతే. పైన షెడ్ లేదు, ఏం లేదు. క్యాప్స్ కప్పుకొని కవర్స్ అన్నీ పెట్టుకొని ఆ స్నోలో నిల్చుకొని అసలు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. లిటరలీ బస్సు ఇంకా 6 మినిట్స్ వెయిట్ చేసాము. అసలు చలికి అదిరిపినాము అసలు మేమైతే ఆ టైంలో. అది ఇప్పటికీ మేము మర్చిపోలేము. అలా అసలు అంత దారుణమైన ఎక్స్పీరియన్స్ మాకు అది. అలా వెయిట్ చేస్తూ నిన్నాము. కొంచెంసేపటికి బస్సు వచ్చింది, బస్సు ఎక్కినాం. మళ్ళీ అక్కడ ఏం మిస్టేక్ చేసామంటే దిగాల్సిన చోటు కాకుండా ఇంకా ముందరే దిగేసినాము. దేవుడా, అసలు ఫుల్ లగేజ్, వెయిట్, క్యాన్స్ అన్నీ ఉన్నాయి, ఆయిల్ క్యాన్స్, రైస్ బ్యాగ్. అసలు చలికి చేతులు బెండ్ రావట్లేదు, నిగడకపోతున్నాయి. అసలు చాలా దారుణంగా ఉంది ఆ సిచ్యువేషన్ అయితే. సో దిగాల్సిన చోటే కాకుండా ఇంకో చోట దిగినాము. అది ఇంకా దూరం నడవాలి అక్కడ దిగితే. ఆ చలికాలంలో ఏమవుతుందంటే భిన్న నైట్ అయిపోతుంది, అసలు ఫుల్ డార్క్ అయిపోయింది. ఇక్కడ ఎట్లా అంటే మనుషులు అసలు బయటే ఉండరు. అసలు మనకులాగా ఇండియాలో లాగా అసలు బయట తిరగరు అసలు మనుషులు ఇక్కడ. ఇంకా స్నో, ఇంకా ఈదురుగాలు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అసలు ఎవరు బయటికి రారు. ఆల్మోస్ట్ 99% ఎవరు బయటికి రారు. కార్స్ కూడా లేవు. ఇంకా కొన్ని బ్యాగ్స్ ఎత్తుకున్నాము. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలము బ్యాగ్స్ ఎత్తుకున్నాము. పాపం వాళ్ళు అబ్బాయిలు కొంచెం వెయిట్ ఎక్కువ ఎత్తుకున్నారు. ఆడికి మేము కొంచెం తక్కువ ఎత్తుకున్నా అసలు నా వల్ల కావట్లేదు. నాకైతే ఏళ్ళు ఇదైపోతాను, ఎట్లనా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటా ఇంకా ఎట్లా పోతా ఉన్నాము. ఇంకా మా ఫ్రెండ్ ఏమైందంటే పాపం నవ్వకూడదు, కాలు జరి కింద పడింది ఆడు స్నోలో. అదేమైందంటే పాపం తను చెప్తా ఉన్నింది, జాగ్రత్తగా నడవండి, ఐస్ మీద కాలు జారుతుంది అని చెప్తా అనేది. అసలు ఆ సెంటెన్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు, తనకి కింద పడిపోయింది. ఇంకా టైంలో ఏడవాలి అర్థం కదా, నవ్వాలి అర్థం కదా. ఇంకా మళ్ళీ లేపి కవర్స్ అన్నీ ఎత్తుకొని
ఇంకా అట్లా నడుచుకుంటా ఇంకా వచ్చినాం. ఫైనలీ ఇంటికి రీచ్ అయినాక వామ్మో హీటర్స్ దగ్గర అతకపోయినాం మేమైతే. అది నా లైఫ్లో ఇంకా మర్చిపోలేను. అమెరికాకి వచ్చినాక ద మోస్ట్ హారిబుల్ ఎక్స్పీరియన్స్ అంటే నా లైఫ్లో అదే. నేను ఇంకెప్పటికీ అసలు అది మర్చిపోలేను. అంత సఫర్ అయినాం ఆ రోజైతే మేము. యా, అదొక ఎక్స్పీరియన్స్. ఇంకా స్నో ఎంత పడుతుందంటే అప్పుడు అసలు లిటరల్ డిసెంబర్స్లో మామూలుగా పడదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కూడా మాకు పడింది స్నో. సో పడింది, మంచిగా పడుతుంది. ఇంకా కాలేజ్కి ఆ స్నోలో నడుచుకుంటూ పోవాలా. ఓకే, ఎట్లో అయ్యింది. మళ్ళీ మా ఫ్రెండ్స్ కార్ కొన్నారు. వాళ్ళు కార్ కొన్నాక నిజంగా ఆ వాల్మార్ట్కి వెళ్ళేటప్పుడు గ్రాసరీస్ కోసం, మళ్ళీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్నోలో వర్షం పడినప్పుడు చాలా సేఫ్గా వెళ్ళినాం మేమైతే. నిజంగా వాళ్ళు కార్ కొనుక్కొని మాకు నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇంకా బస్సెస్లో అసలు వెళ్ళేదే లేదు. ఇంకంతా వాళ్ళ కార్లలోనే వెళ్తూ ఉంటాం కాబట్టి సో అంత సేఫ్. ఇంకా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేస్తాము. సో ఇదొక ఎక్స్పీరియన్స్. మాకు ఫస్ట్ సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అసైన్మెంట్స్ మంచిగానే ఎక్కువగానే ఇస్తూ ఉంటారు. వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి అండ్ మళ్ళీ వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. మనకు లాగా ఇండియాలో లాగా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ లాగా ఏమి ఉండవు. ఇక్కడ వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వీక్లీ చదువుకోవాలి, వీక్లీ అసైన్మెంట్స్ చేయాలి. సో దానికంటూ ఒక టైం స్పెండ్ చేయాలి. సో అంతా మంచిగానే అయ్యింది. సో ఎవరి దగ్గర చేయించేదంతా ఏం చేయలేదు. నేనే సొంతంగా చేశాను. సో మధ్యలో నాకు కొంచెం హెల్ప్ కావాలంటే నేను ChatGPT హెల్ప్ తీసుకున్నాను. సో రెఫరెన్సెస్ కోసము అట్లా అసైన్మెంట్స్ కంప్లీట్ చేసినాను. సమ్మర్ నిజం చెప్పాలంటే మామూలుగా లేవు ఎండలు. ఇండియాకి ఏ మాత్రం తీసుకోలేదు. నేను నిజంగా ఇక్కడ ఎండల్లో ఈ ఎండలు చూస్తుంటే నేను మా ఊళ్ళో ఎండాకాలంలో ఉన్నట్లే అనిపించింది. అసలు చూడండి వెనకాల నా బ్యాక్గ్రౌండ్ ఎంత తెల్లగా ఉందో ఎండ. నేను ఇప్పుడు లైబ్రరీలో ఉన్నా. ఈ లైబ్రరీకి వచ్చింది రీజన్ ఏంటంటే ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది, ఫుల్ AC ఉంటుందని. మామూలుగా లేవు ఎండలు అయితే. ఇక్కడ ఎలా అంటే నిజం చెప్తున్నా కదా, చలికి తట్టుకోలేము, ఎండలకి తట్టుకోలేము. ఆ మధ్యలో టైం అయితే గాలికి తట్టుకోలేము. అసలు ఏ ఒక్కటే బాగుండదు. మన ఇండియాలో అయినా అట్లీస్ట్ చలికి తట్టుకుంటాము. ఇక్కడ అట్లా కాదు. చలికి తట్టుకోలేం, ఎండకి తట్టుకోలేం, ఈరోజు వచ్చే చల్లగాలికి తట్టుకోలేము. ఇప్పుడైతే గాలి కూడా లేదు. అసలు మామూలుగా లేవు. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇది సమ్మర్ కష్టాలు. ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఎందుకంటే 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ని ఒకే వీడియోలో పెట్టడం అనేది ఇంపాసిబుల్. సో డీటెయిల్గా ఉండాలి కాబట్టి 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నా. సీ యు ఇన్ నెక్స్ట్ పార్ట్. బాయ్.